నమస్తే, వెల్కమ్ టు SP9 స్పెషల్ స్టోరీ. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంత నష్టపోతున్నారు అనే అంశాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగినప్పుడే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ లో లేని వారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ లో లేని వాళ్ళు ఎవరు? ఆటోమేటిక్ గా ఓసీ వాళ్ళే. వాళ్ళు ఓసీ వాళ్ళకు ఇది పెడుతున్నాం మేము అని చెప్పగానే ఈ రిజర్వేషన్లలో ఎవరైతే లేని వాళ్ళకి ఇస్తున్నాం అంటే దాదాపు కాదు, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం టోటల్ గా ఓసీ వాళ్ళకి పెడుతున్నటువంటి రిజర్వేషన్. ఇది ఓసీ రిజర్వేషన్, ఓసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్. అయితే ఇది 2019 లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ 2019 జనవరిలో ఇది పెట్టడం జరిగింది. అయితే ఈ 2019 జనవరి నుంచి వెళ్ళి ఈ రిజర్వేషన్ అంటే దీంట్లో ఏం చెప్పిందంటే, అప్పుడు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఎట్లా ఉందంటే 5 to 10%. ఈ 5 to 10% ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆ ఓసీల జనాభా తామాషా ప్రకారం ఈ 5 to 10% రిజర్వేషన్ అమలు చేయాలి అని క్లియర్ కట్ గా ఉంది. కానీ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలో వీళ్ళ ఓసీల జనాభా వచ్చేసి 4%. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే వీకర్ సెక్షన్. అయితే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈ 4% ఓసీలలో కేవలం దాదాపు, సరే మన అందరి ప్రకారం దాదాపుగా లేరు, ఉన్నాక ఏంటంటే 0.5 to 1% పేదలు మాత్రమే ఈ ఓసీలలో ఉన్నారు. ఈ బ్రాహ్మణులు, రెడ్డిలు, వెలమలు, కర్ణంస్, వీళ్ళు మొత్తం టాటాపు ఏదైతే మహమ్మద్స్ వీళ్ళందరిలో కావచ్చు, ఈ 0.5 to 1% మాత్రమే ఈ ఓసీలలో పేదలు ఉన్నారు. వీళ్ళకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 10% రిజర్వేషన్స్ అమలు చేసింది. అంటే ఎంత దారుణమో చూడండి మీరు. 1% పేదలు ఉన్నటువంటి దానికి 10% అమలు చేసినటువంటి వ్యవస్థను చూస్తే, ఈ లెక్క ప్రకారం, పేదల లెక్క ప్రకారం చూసుకోకుండా వారి మొత్తం జనాభా వచ్చేసి 4% ఇన్ ద తెలంగాణ స్టేట్. కానీ ఈ 4% పీపుల్ కి ఇంటూ 2.5 అంటే 2.5 రెట్లు ఎక్కువగా వాళ్ళు ఉన్న జనాభా కంటే 2.5 రెట్లు ఎక్కువ చేసేసి 10% రిజర్వేషన్ అనేది అమలు చేసింది ఈ తెలంగాణ గవర్నమెంట్. ప్రతి ఉద్యోగంలో, ప్రతి కాలేజ్ సీట్లలో కావచ్చు, ప్రతి రిజర్వేషన్ కి సంబంధించిన అన్ని సెగ్మెంట్లలో 10% రిజర్వేషన్స్, ఓపెన్ కేటగిరీ కాకుండా 10% రిజర్వేషన్ ఇస్తుంది ఈడబ్ల్యూఎస్ కి. వీళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ చాలా అన్యాయం అవుతుంది. పేదోడుగా పెద్దోడు అయిపోతుండే. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ లో చొరబడుతున్నారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళు. అయితే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ఈ 0.5 to 1% కాకుండా మిగతా ఈ 3% కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎట్లా పడితే అట్లా ఎంఆర్ఓ ఆఫీసులలో సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇచ్చేసుకొని ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద జాబ్స్ కొట్టేస్తున్నారు. ఎంత దారుణంగా ఉంది ఈ పరిస్థితి అంటే, ఒక నిన్న మొన్న రిలీజ్ చేసినటువంటి చాలా నోటిఫికేషన్లలో కానీ ఏదైతే ఓయూ సెట్, పీజీ సెట్ కి సంబంధించి అన్ని యూనివర్సిటీకి సంబంధించి కామన్ పీజీ సెట్ లో కానీ మిగతా అన్ని రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ కి బీసీఏ అంటే అన్నిటికంటే బీసీఏలో తక్కువ కట్ ఆఫ్ అవుతుంది. బీసీఏ కానీ, ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కంటే చాలా తక్కువగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కట్ ఆఫ్ అయింది. చూడండి ఎంత ప్రమాదంలోకి వెళ్తున్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీలు. చాలా ఆలోచించాలి మైనార్టీలంతా. ఈ రిజర్వేషన్ వల్ల ఎంత నష్టపోతున్నాము. ఈ ఓసీలు ఎట్లా మోసం చేస్తున్నారు అంటే కొట్టకనే తిట్టని పూర హౌలే అంటారు అంతే. అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మీ రిజర్వేషన్ తీసేయండి అని చెప్పకుండా వీళ్ళకు 4% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చేసి మన మీద భారాన్ని ఎత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఖండించాలి. ఉదాహరణకు చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. ఆ ఎగ్జాంపుల్స్ చూసి మీరు ఎంత దారుణ పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి చూస్తారు. రీసెంట్ గా ఇచ్చినటువంటి లాసెట్ రిజల్ట్స్ ఇవి. ఈ లాసెట్ రిజల్ట్స్ లో ఏదో ఒక కాలేజ్ చూద్దాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎంత నష్టపోతుందో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక కాలేజ్ చూద్దాం, ఏదో ఒక కాలేజ్.
ఇది ఓయూకి సంబంధించినటువంటి లా కాలేజ్ యొక్క రిజల్ట్. లాస్ట్ లో చూద్దాం మనం చివరికి, ఎందుకంటే ఎంత కట్ ఆఫ్ అయింది ఏందనేది. ఈ 1703 అనేది బీసీబీ క్యాండిడేట్, ఇది వచ్చేసి ఓపెన్, ఇది స్పెషల్ కోటాకి సంబంధించినటువంటి అది రిజర్వేషన్. ఇది ఈయన వచ్చేసి బీసీబీ, ఈయన కూడా ఇదేంటంటే ఎన్సీసీ కోటా కింద. ఇవి 65 తీసేస్తే పైన ఓసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ ఇగో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు, ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 1309 ర్యాంక్ వచ్చినటువంటి శ్రావ్య అని ఈమె 1309 ర్యాంకు. ఇది ఇగో ఈడబ్ల్యూఎస్ కోటా కింద. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1309 అంటే చివరి ర్యాంక్ వచ్చేసి 1309 వరకు ఈడబ్ల్యూఎస్ లో వచ్చింది ర్యాంకు. మనం ఉదాహరణకు ఈ అమ్మాయి బీసీఏ కోటా కింద ఫిమేల్ తీసుకుంటే లాస్ట్ బీసీఏ కోటా కిందనే వస్తుంది, చాలా అత్యధిక ర్యాంక్. అది వచ్చింది ఏంటంటే 756 మాత్రమే బీసీఏ కోటాలు కట్ అయితే 1309 ర్యాంక్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అమ్మాయికి వచ్చింది. అంటే ఎంత దారుణంగా ఈడ అమలవుతున్నాయో చూడండి. ఈడ 756 ర్యాంక్ బీసీఏలో లాస్ట్ కట్ ఆఫ్ అయితే ఈడబ్ల్యూఎస్ లో 1309 ఓసీకి కట్ అయినటువంటి ప్రమాదకరమైన ఒక వ్యవస్థను చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత ప్రమాదకరమో ఇక్కడ ఆలోచించండి. మీరే ఆలోచించుకోండి, మీరే అనుభవించండి. మీ పిల్లలు మీరు ఎట్లా అనుభవిస్తారు, రేపటి భవిష్యత్ తరాలు మొత్తం అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా ఏదైతే 5 to 10% అన్నో ఆ 5 కన్నా తగ్గించే ఆ ప్రమాదాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నం అన్నా చేద్దాం. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కొట్లాడుతున్నారో వారికి మద్దతుగా నిలుద్దాం. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని, అంటే ఒక కాలేజీ అడ్మిషన్ల విషయంలోనే ఈ 1309 ర్యాంక్ అంటే ఇంకొకరు దాదాపు చూసినట్లయితే ఇక నీకు చెప్పుకుంటా పోతే బీసీబీకి ఎంత కట్ అయిందంటే ఫిమేల్ బీసీబీ వచ్చేసి నీకు 339కి 1309 ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కట్ అయితే ఇక్కడ బీసీబీ వచ్చేసి 339 మాత్రమే ఇక్కడ కట్ అయిన సందర్భాలు చూస్తున్నాం మనం. ఇక్కడ చూడండి 300 బీసీబీ లాస్ట్ వచ్చేసి బీసీబీ ఫిమేల్ వచ్చేసి 339కి లాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ ఓయూ. ఇంత దారుణ 1309 ఈడబ్ల్యూఎస్ అయితే దాదాపు నీకు బీసీఏ వచ్చేసి 756 బీసీఏ 756 అయితే బీసీబీ వచ్చేసి 339కి కట్ అయిన పరిస్థితి చూస్తాం. అంటే 339 ర్యాంక్ ఏడా 1309 ర్యాంక్ ఏడా, ఎంత దారుణమైన పరిస్థితి. ఒక విద్యార్థి ఇంట్లో ఉంటే నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి డిఎస్సి కానిస్టేబుల్ ఈ 5 సంవత్సరాల్లో మనకు వచ్చిన అన్ని నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ ప్రభావం ఎంత ఉందనేది మీరు ఆలోచిద్దాం. ఈ ఈడబ్ల్యూఎస్ ని తగ్గించే సరే అది తీసేసే ప్రక్రియ అంటే చాలా అది చేతుల్లో లేని పని, కానీ ఆ 10% ని కుదించే ప్రయత్నం చేసేంత వరకు మనం పోరాడాలి. దయచేసి విద్యార్థులంతా ఈ ఈడబ్ల్యూఎస్ మీద పోరాడాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉంది. దీని మీద మనం కొట్లాడాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని కుదించేంత వరకు, లేదంటే అన్ని మొత్తం మూల కొరకైనా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్లకు తెలిసేలా న్యాయబద్ధమైన పోరాటం చేద్దాం. న్యాయపరంగా మనకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్దాం. వాళ్ళకు అర్థమయ్యేలా ఈ రిజర్వేషన్ ని వల్ల ఎంత ప్రమాదం ఉందో వాళ్ళకి చెప్దాం. చెప్పి వాళ్ళతో కూడా దీన్ని తగ్గించే ప్రయత్నం చేద్దామంటూ మీ శ్రీనివాస్. నమస్తే.